ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని మందిరంలో పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందా? సమాజంలో ఉండాలా, మందిరంలోనే ఉండాలా? మందిరంలో చెప్పవలసిన లేదు, జాగ్రత్త ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుంది, కానీ సమాజంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈరోజు కొన్ని విషయాలు మంచి మాటలు మాట్లాడుకుందాం. దేవుని ఉచితమైన కృపను బట్టి తండ్రి అయిన దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రసంగి గ్రంథం తీయండి. సొలొమోను రాసిన ప్రసంగి 5వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లు బలుడు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చూడండి, వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయుదురు. 2వ వచనంలో ఏమన్నా, నీవు దేవుని సన్నిధికి అనాలోచన పలుకుటకు నీ హృదయమును త్వర పడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి యందు ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప తండ్రి, ఈ మాటల ధ్యానంలో తండ్రి మాకు తోడుగా ఉండండి. సంపూర్ణమైన తండ్రి నీ వాక్యాన్ని మాకు మా హృదయంలో తండ్రి భద్రపరుచుకునే నీ ఆత్మ సహాయము నడిపింపు మెండుగా మా అందరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న మరుగుపరిచి సూటిగా మాతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకొని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమె. మంచిదండి. ఇక్కడ సొలొమోను గారు గొప్ప రాజు, ఒక గొప్ప భక్తుని కుమారుడు అని కూడా చెప్పచ్చు. ఎవరు? సొలొమోను. ఇలా ప్రసంగ గ్రంథంలో మనకు 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ మనుషులందరి గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు. నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటే మందిరానికి పోయినప్పుడు ఎట్లు చేస్తారు, ఎవరు చేయరండి. అందరూ చాలా బాగుంటారు, అంత మంచిగానే ఉంటారు. కాకపోతే ఇక్కడ కింద కేటగిరీ చెప్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అని ఒక మంచి మాట. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలుడు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే పాపం పనులు చేస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, బలుడు అర్పిస్తున్నారు. ఇది ఏమైపోయింది, ఒకసారి 2 సార్లు కాదు, ఇది ఒక వాడుకగా ఏమంటాడు, ఒక వాడుకగా మారిపోయింది అని అది 2వ చెప్తూ ఇంకేం మాట ఏమంటున్నాడు, నీవు దేవుని సన్నిధికి అనాలోచనగా పలకకూడదు, నీ హృదయము త్వరపడనీయకము, నీ నోటి కాచుకొనుము అంటున్నాడు. నీ నోటిని కాచుకోవాలి, నువ్వు అనాలోచనగా పలకొద్దు, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మీరు గమనించండి ప్రియులారా, మాటలలో కిందనే ఉంటాడు విస్తారమైన మాటలు అంటాడు. విస్తారమైన పనిపాట్ల వలన మనుషులకు స్వప్నం పుట్టును. ఎక్కువ మాటలు ఏమైపోతుందట, బుద్ధిహీనం అంటే ఏమైపోతుంది, ఎక్కువ మాటలు కూడా ఉండొద్దు. ఆ మాటల గురించి వివరిస్తూ ఆ మాటల్లో ఉన్న సారాన్ని ఆలోచిస్తూ మీరు గమనించండి. మనం ముందుకెళ్దాం ఈరోజు. దేవుని మందిరమునకు పోయినప్పుడు, మందిరం అంటే అప్పుడు పాత నిబంధన కాలంలో ఏంది, పాత నిబంధన కాలంలో ఏంటి, ఒక స్థలాలు, సమాజ మందిరములు కూడుకునేటట్టుగా అది ఒక పరిశుద్ధమైన స్థలము అన్నది. కొత్త నిబంధనకు వచ్చే వరకు ఏమన్నాడు, కొత్త నిబంధనకు వచ్చే వరకు మానవ దేహమే ఆలయానికి, దానికి దీనికి ఎంత పరాకు ఉన్నది. అక్కడ బలులు అర్పించారు, ఇక్కడ జీవఫలాన్ని అర్పించాలని ఉంది. అక్కడ బలులు అర్పించారు, ఇక్కడ జీవఫలాన్ని అర్పించాలని ఉంది. ఇంకా అంతేకాదు, సజీవ యాగంగా నీ దేహంనే దేవునికి సమర్పించాలన్నది బైబిల్లో ఉన్న సారాంశం. చూచుకొనుము అంటున్నారు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నారు. ప్రవర్తన అంటే ఎక్కడెక్కడ చూసుకోవాలి, మందిరంలోనో సమాజంలోనో? మీరు గమనించండి,
సమాజం అవతల మందిరంలో కాకుండా మందిరంలో ఉంటుంది, మందిరం అవతల సమాజం ఉంటుంది. సమాజంలో మనం ఎలా ఉండాలి? సాక్ష్యాన్ని నిలుపుకోవాలి ఖచ్చితంగా. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి. ఇంకా కింది లైన్లో ఒక మాట చెప్తున్నాను. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటుండే. బలుడు ఎన్నో మాటలు అంటే ఎన్నో పనులు చేస్తూ పాపం చేస్తూ రకరకాలుగా ఉంటుంది. పాపం మానాలంటే ఫస్ట్ ఏముండాలి? వినే మనసు ఉండాలి. చెవులు అందరికీ ఉన్నాయి కానీ వినే చెవులు ఉండవు. అంతేనా కాదా? వినే చెవులు కావాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు మంచి మాట. ఏమంటున్నాడు? శ్రేష్టము ఆలకించుట శ్రేష్టము. వారికి తెలివి లేకనే దుర్మార్గపు పనులు చేయుదురు. ఎవరికి తెలివి లేదు? వాక్యం లేకుంటుంటేనే మనం పాపంలో పడతామా లేదా? వాక్యం మనల్ని హెచ్చరిస్తుందా లేదా? ఖచ్చితంగా. వాళ్ళు తెలియకనే దుర్మార్గపు పనులు చేస్తున్నారు. దేవుని జ్ఞానం తెలియక ఈ పనులు చేస్తున్నారు. వాళ్ళు ఈ జ్ఞానం కనుక తెలిస్తే వాళ్ళు ఈ పనులు చేయరు. ఈ గ్రంథము రాసే ఇది ఎవరికి చెప్తుంటుంది? అన్యులకా ఇజ్రాయిలకా? ఇస్రాయేలకే చెప్తుండు. ఇస్రాయేలకే చెప్తున్నాడు. ఎవరు? రాజు అయిన సొలొమోన్ గారు చెప్తున్నాడు. తెలియక వాళ్ళు దుర్మార్గం, దేవుని మనసు ఏంటో తెలియక వీళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు దేవుడు ఏంటి, దేవుని మనసు ఏంటి, దేవుడు నీ నుంచి వెళ్ళి నా నుంచి వెళ్ళి ఏం కోరుకుంటున్నాను ఒకసారి ఆలోచిస్తే అది ఆ మాట మనకు చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వారు తెలియకనే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిన అనాలోచనగా పలకక నీ హృదయమును త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి యందు ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కొద్దిగా ఉండాలని చెప్తుంది ఖచ్చితంగా. మీరు గమనించండి. అందుకని 6వ వచనం కూడా చూడండి. ఇందులో 6వ వచనం, నీ దేహమునకు శిక్షకు లోపర్చునంత కానీ ఈ నోటి వలన జరగనిమ్మకు. చూడండి, అది పొరపాటు చేత జరగనని దూత ఎదుట నువ్వు చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందు. చాలు. మీరు గమనించండి, వ్యర్థమైన వాటి గురించి మీరు ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండాలని కంపల్సరీ మనకు చెప్తున్నాం. మీరు గమనించండి. ఒకసారి నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. మొదటి నుంచే చదువుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మంద మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఆ ఓరెపుకు వచ్చెను. ఒక పెద్ద ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోవటం లేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోవట్లేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదను అనుకుంటుండే. ఎవరు? ఏదైనా సరే కట్టెలు పెట్టి ఒక మంట పెట్టినాం అనుకోండి, ఏమైపోవాలి? కాలిపోతే కొద్దిసేపు ఉంటుంది. చాలాసేపు చూస్తుండొచ్చు మోసే, చాలాసేపు చూస్తుండొచ్చు. అసలు కాలుతలేదు, ఒకటే అయితేనే ఉంది. ఇక్కడ ఏమంటారు చాలామంది? యెహోవా అని అనుకుంటారు. కానీ యెహోవా దూత. యెహోవా ఎప్పుడు కనిపించాడు మనిషికి. ఎందుకంటే ఏ నరుడు అతన్ని చూస్తే బ్రతకడు కనుక ఆయన కనిపించాడు. వినిపిస్తాడు కానీ కనిపించాడు. ఆయన మాటలే దేవదూతలు వచ్చి తీసుకొచ్చి మనుషులకు దేవుని పక్షంగా చెప్తారు. మీరు గమనించిన ప్రియమైన దేవుని పిల్లరా, అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. మండుచున్నది కానీ అది ఏమైపోయింది? కాలిపోతలేదు. ఈ గొప్ప వింత ఏందో నేను చూద్దాం. ఇంతవరకు ఆయన జీవితంలో ఎన్నో మంటలు మండొచ్చు, ఎన్నో కాలిపోవచ్చు, ఎన్నో చూడవచ్చు, కానీ ఈ వింత అనే ఎందుకు అంటుండు? వింత అనే పదం ఆడుతుంది ఎందుకైనా? మంట అనేది తగ్గట్లేదు, మంట అనేది తగ్గట్లేదు, కాలిపోతానే ఉంది. ఆ చెట్టు కాలిపోయింది, ఏమైపోతుంది? ఒక పొద ఉంది అనుకోండి, కాలిపోయి మొత్తం కిందికి అయిపోవాలి. పొద అలాగనే ఉంది కానీ మంట మంతుంది. మరి అది వింత కదా? ఒక పొద ఉంది, పొద మండుతుంటే ఏమైపోతుంది? కొమ్మలు అవన్నీ కాలి కిందికి బూడిదైపోవాలి. ఈ పొద ఏముంది? ఎలా అయితే నిటారుగా ఉందో ఆ పొద మండుతుంది కానీ దానికి ఏమైపోతుంది? ఏది కూడా కింద పడట్లేదు. ఆ అగ్ని జ్వాలలో ఇంకా మంట మందిరం. అందుకనే ఇది ఒక వింతగా కనిపిస్తుంది. ఇంతవరకు ఈ కనులతో నేను పుట్టి ఇంతకాలం అవుతుంది, ఇలాంటి మంటను నేను చూడలేదు. ఏంటి ఇది అసలు? ఏంటి? నేను ఎక్కడ చదువుకోలేదు, ఎవరు పెద్దలు కూడా చెప్పలేదు. ఇది ఒక వింతగా కనిపిస్తుంది ఏంటి అన్న ఆలోచనతో మోషే గారు అటు వెళ్ళినప్పుడు చూడండి ఏమంటున్నాడు. చూడండి, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అటు తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదా అనుకునేను. దాన్ని చూచుటకును అతడు ఆ తట్టుకు వచ్చుటకును యెహోవా చూచెను. చూడండి, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన ప్రవేశమనెను. మీరు గమనించండి, ఏమంటుండు? నువ్వు నిలిచున్న స్థలము చాలా పరిశుద్ధమైన స్థలము మోసే, నీ కాళ్ళకున్న చెప్పులను ఏమంటుడు? ఇప్పుడు కూడా మనం మందిరాలకు వచ్చేటప్పుడు ఏం చేద్దాం? చెప్పులు ఖచ్చితంగా విడిచే వస్తాం. మీరు గమనించండి, ఏది అపవిత్రత అని చెప్తుండు? నీ కాళ్ళకు దుమ్ము ధూళి ఏదో రకరకాలు తిరుగుతాం కదా మనము. నీ కాళ్ళ నుంచి నీ చెప్పులు విడిచి పక్కకు పెట్టేసి రా అని పాత నిబంధనలో దేవుడు చెప్పించిన మాటలు. కొత్త నిబంధనలో ఏం విడవాలో చెప్పి ఎప్పుడైనా గమనించిరా? మిమ్మల్ని అడుగుతా, కొత్త నిబంధనలో ఏం విడిచిపెట్టాలి? పాత నిబంధనలో చెప్పులు విడిచిరండి, కొత్త నిబంధనలో ఏం విడవాలి? మనం ఇప్పుడు ఏం విడవాలి? క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును ధరించుకొని ఉన్న మనము ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి? అక్కడనో చెప్పులు విడిచిపెట్టమంటాడు. చదివిరు కదా, నిర్గమకాండములో చెప్పులు విడిచిపెట్టు నాయన అన్నాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏం విడిచిపెట్టమని చెప్పిండు? గట్టిగా చెప్పాలి, నాకు వినపడతలే. అంటే పాపం అంటే దానికి మీనింగ్ ఉంటుంది కదా, డెఫినేషన్ ఏంది? పాపం అంటే ఎన్ని పాపాలు ఉన్నాయి, ఏంటి అసలు దానికి అర్థం ఏంది తెలియాలి కదా. పేతురు రాసిన పత్రిక తీయండి. పేతురు కంటే ముందు మలాకి చూద్దాం. మలాకిలో చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళేద్దాం. మలాకి చిట్ట చివరి పుస్తకం కదా, పాత నిబంధనలో 39వ పుస్తకం. మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. ఏమంటాడు? తూర్పు దిశ మొదలుకొని పనమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణ అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు గమనించండి, ఎక్కడ అంటుడు? ఈ కొన నుండి ఆ కొన వరకు. ఎలా ఆట? ఏమంటుడు? ఘనముగా
ఘనముగా ఎంచబడాలంటే ఎట్లా ఎంచబడుతుంది? ఈతి తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు ఏం చేయాలట? అన్యజనుల మధ్య, మళ్ళీ అది అన్యజనుల మధ్య ఘనముగా ఎంచబడుతుంది. ఎవరి ద్వారా? ఘనహీనంగా చేయబడాలన్నా, ఘనముగా ఎంచబడాలన్నా ఇప్పుడున్న కొత్త నిబంధన ప్రకారం తీసుకుంటే ఏంటి? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. మీరు గమనించండి, అన్యజనుల మధ్య మనం ఎలా ఉండాలో అంటే తూర్పు దిక్కు నుండి అంటుంది. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడాలి. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపవలను. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటుందంటే ఘనముగా అన్యజనుల మధ్యలో దేవుని నామం ఘనంగా ఎంచబడాలంటే ఎవరు చేయాలి? మనమే కదా. ఇప్పుడు రండి, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2-3 వచనాలు కనబడుతుంది చూడండి. విసర్జించడం అనేది ఇది మనుషులకు చాలా దేవునికి దూరం చేసేది ఇదేనండి. సమస్త విధమైన దుష్టత్వమును, సమస్త విధమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలు మానుకొని కొత్తగా జన్మించిన శిష్యున పోరిన వారై నిర్మలమైన వాక్యమనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. చూడండి, అపేక్షించుడి అని చెప్తూ మీరు గమనించండి 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడి దేవునికి దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైనదియు సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై, చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగాను ఉంటున్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు గమనించండి, ఇక్కడ ఏమొచ్చింది? పాత నిబంధనలు ఏమైంది? ఒక స్థలం అన్నాడు, చెప్పులు విడివండి అన్నాడు. ఇక్కడేమంటే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టకపోవడం, దేవుడు మనలో ఆత్మంగా అంటే ఆత్మ మనలో నివసించకపోవడం కారణం ఏంటి? మీరు చెప్పండి. ఇప్పుడు దీన్ని చదివిన దాంట్లో చెప్పాలి. ఇక్కడ మనం చదువుకున్నాం కదా ఈ వచనాల్లో, ఆత్మ సంబంధంగా మనం మందిరంగాను సజీవమైన రాయిగాను మారకుండా చేస్తున్నది ఏంటి? పరలోకానికి రాకుండా అడ్డుపడేది ఏంటి? ఒక మందిరంగా మనమే కట్టబడాలి. పాత నిబంధన ప్రకారంగా సమాజ మందిరమును సొలొమోను అయితే ఏకంగా బంగారు దేవాలయమే కట్టించిండు, రేకులతో పొదిగిచ్చిండు. అది కూడా వద్దు అన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటుండు? మనమే కదా. మళ్ళా చదవండి క్లియర్గా. చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకొని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలను? వాక్యం అనే పాలను అపేక్షించాలి అంటున్నాడు. అపేక్షించాలంటే మనకు ఏముండాలంటుంది? ఫస్ట్ మాట సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయయు, సమస్త కపటమైన మాటలను ఇవన్నీ మానుకొని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. మీరు గమనించండి, మందిరానికి వచ్చేటప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా పాత నిబంధనలో పరిశుద్ధమైన స్థలమని ఒక కొండను చూపించింది సీనాయి పర్వతం మీద. యేసుక్రీస్తు సందర్భం కూడా 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ వచ్చి ఏమంటది?
పర్వతం మీద ఆరాధించారు. యేసుక్రీస్తు ఏమంటే ఈ పర్వతం మంద అయినాడు, యెరూషలేములో అయినాడు తండ్రిని ఆరాధించారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పిండా లేదా? మార్చేసిండు. ఆరాధన క్రమాన్నే మార్చేసిండు. ఏదైతే మీరు పరిశుద్ధమైన స్థలం అని మీరు భ్రమపడి కొండ మీద గుట్టల మీదకి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేసి మీరు ఎక్కడైతే ఇది పరిశుద్ధమైన స్థలం అని మీరు అనుకుంటున్నారో కాదు, మీరే ఉండాలని చెప్తూ ఇది ఆ మందిరం ఎవరు కట్టిరు గమనించాలి. నిర్జీవమైన మందిరాలు ఎవరు కడతారు? ఇది జస్ట్ మనం కూడుకుంటేందుకు ఒక హాల్ లాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది కట్టింది ఎవరు? జస్ట్ మనుషులు కట్టింది. ఇది ఇసుక, సిమెంటు, నీరు ఇవన్నీ వేసేసి మనకు అనుగుణంగా మనం కట్టుకున్నాం. ఖచ్చితంగా నివసించడానికి యోగ్యమైన దానిగా దీన్ని మనం మలుచుకొని దీన్ని చేసుకున్నాం. అంతేనా? ఏది ఈ మందిరం సజీవమైన రాయవారు. ఈ రాళ్ళలో ఏముంది? సిమెంట్ ఏముంది? కంకర. అన్నిట్లో నిర్జీవం ఉంది, జీవం లేదు. జీవం గల వారం ఎవరం? ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన దేవుడు నిర్మిస్తున్న మందిరం ఏది? అంతేనా కదా? నిజమైన మందిరము, నిజంగా దేవుడు నివసించే చోటు ఏది? మానవ దేహం. ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఒక స్థలానికే నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు కదా, మనం చదువుకున్నాం కదా. ఒక మందిరము ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇది పరిశుద్ధమైన స్థలము. మోసే నువ్వు చెప్పులు విడిచేసి నువ్వు నా దగ్గర రా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ పితరుల దేవుడను. నేను ఐగుప్తులో ఉన్న వారి మొర నేను విన్నాను, వారందరినీ విడిపించాలంటే నీ నాయకత్వం అవసరం అని చెప్పిండా లేదా? ఖచ్చితంగా దేవుడు చెప్పిండు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారరా, దేవుడే కట్టుకుంటుంది మందిరం. దేవుడు కట్టుకుంటాడు. మనిషి కట్టిన మందిరాలు ఏమైపోయినాయి? నిర్జీవం అయిపోయినాయి, పాప అంకిలం అయిపోయినాయి. అవి మంచిగా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటారు. గుర్తుంది కదా యోహాను సువార్తలో? తాళ్ళను మొత్తం కొరడాలుగా చేసి ఆ బల్లలను తోసివేసి నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇంటిగా మార్చవద్దు, వ్యాపారం దానిగా మార్చేసిరు మొత్తం. అంతేనా కదా? అందువల్ల బాధపడ్డాడు. మరి యుద్ధ ప్రాతిపదికన యేసుక్రీస్తు ఏమేమి కడుతున్నాడు? ఏమేమి దేవాలయం కట్టిండు? చూద్దామా ఒకసారి? నిజమైన మందిరాన్ని కట్టిండు చూద్దామా? మార్కు సువార్త, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త. యేసుక్రీస్తు గెరాసేన దేశం అని దిక్కి వెళ్తున్నారు. గెరాసేనల దేశం. అక్కడికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది చూడండి. సముద్ర తీరమునకు దగ్గర ఉన్న గెరాసేన దేశంలోకి వచ్చిరి. ఆయన ధ్వని దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన ఒకడు సమాధిలో అంటే ప్రాంతం, సమాధుల స్థలములో ఉన్నాడు. ఆయన సమాధిలో పండుకొని వస్తలేడు. సమాధులు పాతి పెట్టుకునే సమాధి, శ్మశాన వాడికలు ఉంటాయి కదా, అక్కడ నివాసం చేసేవాడు వీడు. అక్కడి నుంచే ఎదురుంగుడికి వస్తుండే ఎవరికి తెలిసింది? మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దయ్యాన్ని తెలిసింది, కానీ ఇప్పుడున్న జనాంగాలకు తెలుస్తలేదు. మీరు గమనించండి. దయ్యమైనప్పటికీ ఒక సత్యం మాట్లాడుతుంది అక్కడ. పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాను. వాడు సమాధులలో అంటే పండుకునేవాడు, వాసం చేయువాడు. సంఖ్యలతోనూ ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిరి. వాడు చేతి సంఖ్యలు చూడండి, ఉట్టేనండి. వాడు ఆ చేతి సంఖ్యలను ఎలా చినిగిపోయిన బట్టలాగానో చినిగిపోయిన తాళ్ళగానో గిట్లాంటివి వెళ్ళిపోతున్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి మన దయ్యాలు? సుమారు 8 దయ్యాలు ఉన్నాయి. 2000 పందులు చచ్చిపోయాయంటే ఇందులో ఎన్ని దయ్యాలు ఉన్నాయి మీరు ఆలోచించారు. 2000 పందులు చచ్చిపోతాయి. రోమేలకు మంచి ఫుడ్, మంచిగా ప్రోటీన్ ఉంటుందని బాగా సైనికులు కదా, ఈ పందులను మేపుకొని బగ్గా తింటారు. అలాగ అది మంచి ఫుడ్ అన్నమాట. వాడు అక్కడ ఒక మనసులో పెట్టుకొని మేపించుకుంటారు. ఆన్లో నుంచి వెళ్ళిన దయ్యాలు ఆజ్ఞాపిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామంటే ఎన్ని వేల పందులు వచ్చినాయి. ఒడిగా నీళ్లు
ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో పడి ఊపిరి మెసలు చచ్చిపోయిన పందులు ఎన్ని? 2000 పందులు. 2000 పందులు అంటే దయ్యము ఎవరిలో ఉంది? ఈయనలో ఉన్నాయి. అసలు మత్తయి సువార్త చూస్తే 2 అని ఉంటుంది, ఇక్కడ నీకు ఒకడని ఉంటుంది, కానీ మత్తయి సువార్తలో 2 అని ఉంటుంది, ఇక్కడ ఒకడని చెప్తుంది. సరే, అయితే వాడు చూడండి, ఎవడు బంధించలేకపో, వాళ్ళు బంధించినా కూడా వాడు ఇటు మొత్తం తుంతుగా మొత్తం ఏం చేసిన, మొత్తం తెంచేసాడు. కనుక ఎవడును అతన్ని సాధు పరచలేకపోయాను అంటున్నాడు. ఎవడు అతన్ని సాధు పరచలేకపోయినా నిమ్మలంగా చేయలేకపోయారట. మీరు గమనించండి. నేను తీసుకు అంటే ఎవ్వరు ఏంటి సాధు చేయలేక నిమ్మలపరచలేకపోయారు. అతన్ని బంధించి ఏదో చేద్దాం ఏదో అనుకుంటే అసలు ఏమీ చేయలేకపోయినాడు. మీరు గమనించండి. అలాంటి మనిషిని, అలాంటి పీడిత వాడిని ఒక దేవాలయంగా, ఒక ఉన్నతంగా మలిచిన మహనీయుడైన యేసుక్రీస్తు చూడండి ఒకసారి. కింది వచ్చిన చదివినానా చూడండి. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళును సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని ఉండను. మీరు గమనించండి. వాడు దూరము నుండి వాడు ఏం చేస్తాడు? యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరికాట? ఎవరండి? జనులు ఎవరు సాధు చేసుకోలేకపోతే ఎవరి దగ్గర సాధు అయిపోయింది వాడు, ఎవరి దగ్గర వచ్చి లోపడుతుండు. అంతకుముందు ఎవరికి సంఖ్యలు పెట్టినా కూడా తుత్తునీలుగా తుంచేసిన వీడు ఏమైపోతుడు? పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి, మనుషులు నమస్కారం చేసిండా? మనుషులు పోవాలని భయపెట్టించిండు, కేకలేస్తుండు, అరుపులు, మనుషులు పరిగెత్తుకొని పోయారు. ఎవ్వడు కూడా అతన్ని బంధించలేకపోయాడు, ఎవరిని కూడా అతన్ని సాధు పరచలేకపోయారు. అంతేనా? సాధు చేయలేకపోయాడు, మంచిగా స్వస్థత కలిగించలేకపోయారు, బుద్ధి మంచి ప్రవర్తన ఇవ్వలేకపోయారు. అయితే వాడు వంగిండు, సాగిలపడ్డాడు, మొత్తం ఇదైపోయాడు. నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మీరు గమనించండి. చాలామంది ఇప్పటికీ చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయన కూడా దేవుడే, సమానుడు అని చెప్తారు. దయ్యానుకున్న తెలివి ఇప్పుడు ఉన్న బోధకులకు ఉందా? కొంతమంది బోధకులకు యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు, కొంతమంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదనే వాళ్ళు బోధించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవం ఏం చెప్తుందండి? సేన, దీని పేరు సేన. ఈ దైవం ఏం చెప్తుంది? సర్వోన్నతుడైన, ఆ పిలుపు చూడండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటయ్యా, నేను అపవిత్రమైన దయ్యాన్ని మనుషులను పాడు చేసేందుకే వచ్చిన నేను అన్నట్టుగా మాట్లాడుతుండే యేసుక్రీస్తు ఎంత మంచి సమాధానం చెప్తున్నా చూడండి. యుద్ధ ప్రాతిపదికన దేవుని ఆలయాన్ని నిర్మిస్తున్నా చెప్తున్నా. నన్ను బాధపరచకమని దేవుని పేరట. అబ్బా, ఇది కూడా దేవుణ్ణే వాడుతుంది చూడండి. మన వాళ్ళు కూడా గారడి విద్యగాలు కూడా దేవుని పేరే వాడతారు. గమనించరా? దేవుని పేరట నీకు ఆనబెట్టి చెప్తున్నా పచ్చ అంటుంటారు మొత్తం. సేమ్ వీళ్ళందరూ దుష్టుల సంబంధం తెలుసా? ఆనబెట్టకూడదు, ఆకాశం అందే, కానీ ఒట్టు పెట్టుకోవద్దు అంటారు తెలిసినా. ఈ ఒట్టు పెడుతున్నాడు వాడు, మీరు బాగా స్ట్రైక్ అయిపోవాలి. ఒట్టు పెడుతున్న అందరు ఎవరండి? బైబిల్ మీద ప్రమాణం చేద్దాం, ఒట్టు పెడదాం, దేవుని మీద ఆనబెడుతున్నా అని చెప్తే ఎవరు? అపోస్తులు ఎక్కడ నన్ను చెప్పిరా? నీకు దేవుని పేరు నీకు ఆనబెట్టి చెప్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా వెళ్ళమనరా? యేసునామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళమనరా? అంటే ఈ చిన్న డెఫినేషన్ మనకు తెలియాలి. ఎవరు దొంగలు ఏం కథ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తం అధికారం అంటే ఆజ్ఞాపిస్తున్నా అంటే అధికారం. యేసు రక్తము అంటే యేసు నామములో, యేసు రక్తం కిందకి వచ్చాము, కడగబడ్డాము, మేము పరిశుద్ధులము అన్నదాన్ని అది వేరు. కానీ ముచ్చట పెట్టడం, ఈ ఆంతో ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీటింగ్ పెడుతుంది మొత్తం. ఎక్కడి నుంచి వచ్చినావు, ఈయనకు తెలుసా, ఏం చేద్దాం అనుకున్నావు? దయ్యంతో మీటింగ్లు మనవాళ్ళు చాలామంది పెడతారు ఈ మధ్య. నువ్వుకుంటుందా అండి మీటింగ్లు పెడితే? మీరు గమనించండి. అన్నప్పుడు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నన్ను బాధపరచుటకు దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసాను. అందుకు ఆయన అపవిత్రాత్మను ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన
నీ పేరేమని వాడిని అడగగా వాడు, నా పేరు సేన ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలి వేయవద్దని ఆయన మిగుల బతిలాడుకున్నా. అయ్యా, ఈ దేశం మాకు చాలా కంఫర్ట్గా ఉంది, అందరు అపవిత్రులే. ఏ దాన్ని బట్టి? స్థలాన్ని బట్టా, మనుషులను బట్టా? ఈ మనుషులు మాకు మంచి అవకాశం ఇస్తారయ్యా. నాలో ఉన్న గుణాలు మొత్తం వీళ్ళలోనే ఉంటాయి, అందువల్ల ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించద్దు ప్లీజ్, మమ్మల్ని తోలియొద్దు అని బతిలాడుకుంటున్నాయి. ఎవరు? దయ్యాలు. ఎవరు వేడుకుంటున్నాయి? ఎక్కడుంది ఇప్పుడు దయ్యం? ఏది ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు బాగు చేద్దాం అనుకుంటున్నాడు? ఒక సజీవమైన దేవుని ఆలయము, సజీవమైన రాయిగాను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలని యేసుక్రీస్తు పడుతున్న ప్రయాస గమనించారా? ఎక్కడి ఏంటి నీ పేరేంటి అన్నాడు. నా పేరు సేన అన్నాడు. సేన అన్నాడు అంటే సేన అంటే మేము అనేకులము. ఇగో ఈ దేశం చాలా బాగుంది మాకు, ఎందుకంటే నీ మాటలు లేవు కదా అయ్యా. నీ మాటల్లో మారమరుస్తుంది, నీ మాటల్లో సమాధానం ఉంది, నీ మాటల్లో శాంతి ఉంది, నీ మాటల్లో చాలా మనిషి ప్రేమించుకునే తత్వం ఉంది, నీ మాటల్లో మనిషిని సంస్కరించి మనిషిని మనిషిలాగా ప్రేమించే మనసు ఉంది. కానీ ఎదుటివాడిని చంపేసి మేము పైకి రావాలన్న ఆలోచన వీళ్ళలో ఉంది. మనిషిలో ప్రతి మనిషికి స్వార్థం ఉంది, కపటం ఉంది, ప్రత్యేకమైన ఎక్కడ గెరాసీన దేశములో ఏముంది? మనుషుల్లో దుష్టత్వం ఉందా? దేవుని వాక్యము లేని ప్రతి చోట దుష్టత్వం ఉంటుంది ప్రతి మనిషిలో. ఇంకేముంటుంది? సమస్తమైన కపటం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్న మనిషిని ఒక ఆలయంగా మలవాలంటే ఇవన్నీ ఉండవు. అవునా కాదా? ఒక మందిరం కట్టాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే ఏముండాలి? ముందుగా ఏం చేద్దాం చెప్పండి? ఒక ఇల్లు కట్టాలి, ఒక భూమి సాగు చేయాలి, ఒక నిర్మాణ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏముండకూడదు, ఏముండాలి చెప్పొచ్చు ఎవరైనా? ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాం. కట్టాలంటే అది ఎట్లా ఉండాలి? స్థలం కొండలోనే అనుకో, మిషన్తో పెట్టైనా బండలను బద్దలు చేసైనా సరే సవేతికి చేసి మంచిగా చేసుకుంటాం. అంటే 4 మూలలు కరెక్ట్గా ఉండాలి, గుంతలు ఏం లేకుండా మంచిగా చేసుకుంటామా లేదా? పొలం దున్నాలంటే చెట్లు పిచ్చి మొక్కలు ఇవన్నీ లేకుండా మంచిగా దున్ని ఏం రాళ్ళు రప్పలు ఏరేసి మంచి సదునుగా భూమి మంచిగా చేసి మంచిగా దున్ని విత్తనాలు పెడితే ఏపుగా పంట వస్తుంది. అంతేనా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే చెట్లు కంప ఎంత మొత్తం తీసేసి చక్కగా 4 మూలలు సదును చేసి దాంట్లో నువ్వు గొడవలు కట్టుకుంటావో, రేకులు వేస్తావో, స్లాబ్ వేసుకుంటావో, పెట్టుబడి మనం నివాసయోగ్యంగా మలుచుకోవాలంటే చెత్త చెదారం అంతా తీసేస్తాం. ఇక్కడ ఇల్లు కట్టిన దిక్కు ఇక్కడ ఉంది, ఇల్లు కట్టిన దిక్కు ఇలా ఉంది. ఇల్లు కట్టింది ఒక దిక్కు ఒకప్పుడు ఇట్నే ఉండే, ఇప్పుడు అక్కడ ఉన్నాయి చెట్లు సేమలు గుట్టలు ఎలా ఉన్నాయో సేమ్ ఇల్లు కట్టిన ప్రాంతం ఇది కూడా. ఇల్లు కట్టినాక రోడ్లు వచ్చినాయి, ఇల్లు కట్టినాక నల్లాలు వచ్చినాయి, ఇల్లు కట్టినాక స్తంభాలు వచ్చినాయి, ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, మంచిగా డ్రైనేజ్ వ్యవస్థ వచ్చింది, అంత పర్ఫెక్ట్గా ఒక కాలనీ మనుషులు నివసించడానికి నివాసయోగ్యంగా కాలనీ ఉందా? అంతకుముందు కట్టక ముందు నేను ఇది కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు వచ్చాను తెలుసా? ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఒకసారి వచ్చిన, అప్పుడు అన్నీ కొన్ని ప్లాస్టింగ్ అవుతున్నాయి, కొన్ని రోడ్లు లేవు, ఏం లేవు, మొత్తం కచ్చ నేల. అప్పుడు నా దగ్గర చెతక బండి ఉండే, చెతక బండి తీసుకొని వచ్చిన. అన్ని గుట్టలు అంతా ఏది సిమెంట్ రోడ్డు వాళ్ళు నేను వచ్చినప్పుడు అన్ని రోడ్లు అంటే ఉన్నాయి, అన్ని రాళ్ళు, అన్ని చిన్న రాళ్ళు, కంకర మొత్తం అంతా ఇదిగా ఉంది. అంతా చిన్నగా రావాలి బండి వేసుకొని, స్పీడ్లో పోతానికి లేదు. మీరు గమనించండి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏది రాయి రప్ప లేకుండా చేసేసుకొని ఖచ్చితంగా బోర్లు వేసుకొని వీధి లైట్లు పెట్టుకొని ట్రాన్స్ఫారాలు ఇవన్నీ మంచిగా పెట్టుకుంటాం కదా. ఒక పొలం దున్నుకోవాలంటే చెట్లు మొక్కలు అవన్నీ తీసేస్తాం కదా. నువ్వే ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి, సజీవమైన రాయిగా ఉండాలంటే ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? రండి, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి మంచిగా చెప్తుంది చూడండి. సమస్తమైన దుష్టత్వం ఇది పరిశుద్ధాత్మకు నిలయం కాదు. సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మానుకొని
కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నారు. వాక్యమనే పాలు అంటే దేవుడు తల్లి పాలు చిన్నపిల్లలకు ఎంత అవసరమో మనం 30 ఏళ్ళకో 20 ఏళ్ళకో నమ్ముకున్న తర్వాత మనలో పరిశుద్ధత యథార్థత తల్లిపాలు ఏంటి? శరీర పుష్టి ఎదుగుదల కోసం ఉపయోగపడుతుంది, అంతేనా కదా? తల్లిపాలు ఎలా ఉపయోగపడతాయి మనకు? శరీర సౌష్ఠము పుష్టి కోసము ఎదుగుదల కోసము తల్లిపాలు వినియోగపడతాయా లేదా? మరి వాక్యమైన పాలు దేంట్లో వినియోగపడతాయి? మన ఆత్మీయ జీవితంలో వినియోగపడతాయి, మన భక్తిలో ఎదిగే విషయంలో వినియోగపడతాయి ఈ వాక్యం అనే పాలు. అప్పుడు ఈ పాలు వినియోగపడితే రక్షణలో ఎదుగు నిమిత్తం అన్నాడు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అన్నాడు. అంటే రక్షణలో ఎదుగు నిమిత్తం ఉంటే అప్పుడు ఏముంటుంది ఎరికనా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయయు, సమస్తమైన కపటపు మాటలను మానుకుంటావు అంటున్నాడు. కొత్తగా జన్మించిన శిష్యును పోలితే ఏమైపోతాం? ఒక శిశువుకు తల్లిపాలు ఎంత అవసరమో ఒక నూతనంగా బాప్తిసం తీసుకున్న బిడ్డకు కూడా వాక్యమైన పాలు అంత అవసరం. ఎందుకంటే మీరు గమనించండి, ఈ అన్నీ వచ్చేసినాయి. దేవుని నమ్మకం అనుపు సమస్తమైన దుష్టత్వం ఉంది, సమస్తమైన కపటం ఉంది, వేషధారణ ఉంది, అసూయ ఉన్నది, సమస్తమైన దూషణ మాటలు కూడా మనలో ఉన్నాయి ఖచ్చితంగా. అవి మొత్తం పోవాలంటే నువ్వేంటరా? కొత్తగా జన్మించిన శిష్యున పోలి తల్లి గర్భం నుంచి వెళ్ళి ఎలాగైతే బిడ్డ రూపం బయటకు వస్తుందో నీళ్ళలో నుంచి వెళ్ళి పాత జీవితాన్ని నీళ్ళలో సమాధి చేసి ఆ నీళ్ళ ఒడ్డుకు వచ్చిన తర్వాత మనం ఎలా జీవించమంటుండు? తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డకి ఏమన్నా తెలుసా? కపటము, వేషధారణ, మోసం తెలుసా? అస్సలు తెలవదు. గోసి నవ్వులతో కళ్ళు కూడా తెలిసి తెరవనట్టు కళ్ళు తెరుతారా? చూడరు వాళ్ళు, అసలే చిన్నగా తెరుస్తుంటారు. అవునా కాదా? అలా ఉంటుంది కదా. మన నూతన రెండో జన్మను కూడా బాప్తిసం తీసుకున్నాం కూడా మన జన్మను శిష్యుతో పోలుస్తుంది, శిష్యులతో. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన బిడ్డ ఎలాగైతే ఉంటుందో నువ్వు నూతనంగా నువ్వు నువ్వు చేసిన పనులన్నిటి నువ్వు మానుకొని కొత్తగా జన్మించిన ఒక శిష్యును పోలిన వారమై ఉండి నువ్వు రక్షణలో ఎదుగు విషయంలో ఖచ్చితంగా నువ్వు ఏమై ఉండాలి? ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమనగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండున్నట్లు మీరు సజీవమైన రాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలి అంటున్నారు. అంటే ఏంటి? ఆయన దగ్గరికి ఎలా రావాలంటుండే? సజీవమైన రాళ్ళుగా ఉండాలి అంటుండే. నిర్జీవమైన రాయిగా ఇప్పుడు ఆ రాయికి ఏముంది? చలనం ఉందా? లేదు. మనకేముంది? చలనం ఉంది. అంటే సజీవమైన రాయిగా అంటే ఇగో రాయిగా నువ్వు మారాలంటే ఫస్ట్ ఇవి ఉండొద్దు అంటున్నాడు. దుష్టత్వం ఉండొద్దు అంటున్నాడు, కపటం ఉండొద్దు అంటున్నాడు, వేషధారణ ఉండొద్దు, అసూయ అంటున్నాడు, దూషణ మాటలు ఇవన్నీ ఉండొద్దు నాయన. ఖచ్చితంగా నువ్వు బ్రతకడం అంటే దేవుని దృష్టికి చక్కగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడాలి అంటున్నాడు. కట్టబడడానికి ఆటంకాలు ఏంటి? కట్టబడడానికి ఆటంకాలు ఏంటి? మనం చదువుకునే అవి ఏమాత్రం ఉండొద్దు. మందిరంలోకి వచ్చేటప్పుడు ఏమి విడిచిపోతాం? బయట చెప్పులు విడిచి బయటకు వస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏం విడిచి రావాలి? ఏం విసర్జించాలి? ఏం తీసేయాలి? ఎక్కడ? మలాఖీ గ్రంథాన్ని మనసులో పెట్టుకొని ఈ వచనాలు ఆలోచించండి. మలాఖీ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అన్య జనులలో మనం ఎక్కడ ఉంటున్నాం? ఇప్పుడు మందిరంలో నుంచి బయటకు వెళ్ళాక ఎక్కడ ఉంటున్నాం మనం? అన్యజనుల్లో ఉండాలి. అన్యజనులకు ఉన్న క్యారెక్టర్ మనకు ఉండదు అనుకోండి. వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళకి దేవుడు లేడు కదా. మత్సరం ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, సాడీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఖచ్చితంగా.
అన్నీ ఉంటాయి ఇవాళ. నాకు ఇవన్నీ ఉంటాయి, వీళ్ళు ఇవన్నీ లేవు. ఏంది ఘనంగా ఎంచబడాలంటే నువ్వు ఏం చేయాలి? ఇవన్నీ లేకుండా అవునా కాదా? వాక్యాన్ని మనసులో పెట్టుకొని చదువుకోండి. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా చదివితే మంచిగా మనకి ఇదే అర్థమైంది. అందుకనే మలాకి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, అన్యజనులలో ఆయన నామానికి ఘనత రావాలి అంటే స్థలం దగ్గరికి పోతే చెప్పులు ఇవ్వమన్నాడు. మందిరంలోకి వస్తే ఏం తీసేయమంటుండు? వాటన్నిటి విసర్జించుడి, తీసివేసుకోవాలి, ఖచ్చితంగా విసర్జించాలి. ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇంకా తీసేసుకునే చాలా ఉన్నాయి, ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున పరిచేయుచుండగా ప్రతి కీళ్ళయు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరముకు అభివృద్ధి కలగజేసుకున్నది. మీరు గమనించండి, సత్యం చెప్పాలి అంటుండు. ఏమంటుండు? సత్యం చెప్పాలి అంటుండు. ఇంకోటి చూద్దాం, 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించుతున్న శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు మీరు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటామంటే పక్కకున్నోనికి మనకు ఏమి ఉండొద్దండి, వానికి మనకు చాలా వ్యత్యాసం. అందువల్ల ఇవి ఉండాలని ఖచ్చితంగా చెప్పినాం. ఆత్మ సంబంధంగా మందిరముగా ఆత్మ సంబంధంగా మనం ఉండలేకపోవడం అంటే ఇక ఇవన్నీ ఆటంకాలు. మీరు గమనించండి. ఇంకో మాట, మంచి మాట ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏకత్వం పొందకుండా ఆత్మ సంబంధమైన మందిరం కట్టకుండా మొదటి నుంచి చదువుకున్న కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన కలిగే ఆదరణ అయినను ఆత్మయందు ఏ సావాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయి. ఎవరంటున్నారు ఇది? అపోస్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మన మీద ఏం పెట్టుకున్నాడో ఏం చేయాలంటున్నది ఖచ్చితంగా సంపూర్ణం ఏమంటున్నాడు? సంపూర్ణం చేయాలి అంటున్నాడు. ఈ అన్నిటికీ కీవర్డ్గా ఏది ఉంది మనకు? ఈ అన్నిటికీ పేతురు పత్రిక ఉంది. మందిరానికి పోవాలన్నా పాత నిబంధనలు ఏంటి? చెప్పులు అక్కడ దూరం విడిచి రావాలి, తీసేయమన్నాడు, వదిలిపెట్టమని చెప్పిండు. ఇక్కడేమో వదిలిపెట్టమంటుండు? వదిలిపెట్టమన్నా లేదా? ఖచ్చితంగా అవి వదిలిపెడితేనే తప్ప మనం ఏకభావం ఏకత్వం పొందలేము. ఏకత్వం పొందకపోవడానికి కారణం ఏంటి? అసూయ ఉందనుకో, ఓరలేంటారు, నేను ఆయన ఎందుకు కోరుస్తాను ఉంటుంది, నేను ఆయన ఎందుకు ప్రేమిస్తాను ఉంటుంది, ఈ రకరకాలు ఉంటుంది. క్రీస్తు అలా ప్రేమించిండా?
క్రీస్తు అయితే ఎలా ప్రేమిస్తాడు? కుష్ఠరోగిని హత్తుకున్నాడు, రోగశ్రీని, చచ్చిపోయినవాడిని, పేదవాళ్ళ దగ్గరికి పోయిన ఉన్నవారిని పొగడలేదు, లేనివారిని పొగడలేదు, ఉన్నవారిని పొగడలేదు, లేనివారిని తునీకరించలేదు. అందరినీ ఈక్వల్గా ప్రేమించిందా లేదా? యేసు ప్రేమలో మనకేం కనిపిస్తుందండి? సమానత, తారతమ్యం కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. ధనవంతుని పొగుడుతారు కొంతమంది. యేసుక్రీస్తు పొగిడిండా? అయ్యో కడుపు నిండినవారా, అయ్యో ధనవంతులారా మీకు శ్రమ, మీరు ఇప్పుడు పొందిన ఆదరణ మీరు పొందారు ఇక్కడనే భూమి మీదనే, కానీ పక్కోనికి మాత్రం ఏమాత్రం ఆదరిస్తలేరు మీరు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు ఒకనొక దినం నాడు ఏడుస్తారా మీరు. ఇప్పుడు కడుపు నిండిన వారులారా, ఒకనొక దినాన మీరు ఏడుస్తారు అన్నడా లేదా? పేదవారిని ఏమన్నాడు? మీరు విశ్వాసం అందు మిమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తా. ఏం లేదని బాధపడుతురా? ఉన్నవాడితోనే మీరు తృప్తి పొందండి, ఉన్నవాడితోనే మీరు మంచిగా ఉండండి. భక్తిని, విశ్వాసమును, ప్రేమను ఇవన్నిటిని మీరు ఏం చేయాలి? ఆస్తిపాస్తులుగా సంపాదించుకోవాలని తెలుసా? అది చూడండి ఒకసారి. అపోస్తలుల ఆస్తిపాస్తులు ఏందో చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం. ఆయన ఆస్తిపాస్తులు, ఆయన ఎలా అందరిని ఎలా పురికొల్పిండు, ఎలా బరిపొచ్చిండు, ఎలా బలపరిచిండు, ఎలా సమానత్వాన్ని చాటించి చెప్పిన మహనీయుడు మనం చూసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ అన్నిటికీ సమస్తమైనది మూలమైందరికైనా ధనం అండి, మనిషిని పాడు చేయడానికి. ధనవంతులకు అపేక్షించు 9 నుంచి ధనవంతులకు అగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకమైన యుక్తములలోను, హానికరములైన అనేకమైన దురాశల్లో పడుదురు. అట్టివి మనిషిలను నష్టములను, నాశనములను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. దాన్ని ఆశించిరి కొందరు విశ్వాసము నుండి తొలగిపోయిరి, నానా బాధలతోనూ తమను తామే పొడుచుకుంది. 11వ వచనంలో చెప్తుండు. అలా ఉండరు కదా నాయన. దైవ జనాంగమా, బిడ్డ చాలా మంచిగా ఉండాలని దైవజనుడా, నీవైతే వీటన్నిటిని విసర్జించి ఇది నీ సంపాదనగా ఉండాలంటాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు. ఈ సంపాదనలు ఎవరికైనా ఉన్నాయా? పౌరు గారికే ఉన్నాయి పాపం. నా సంపాదన ఏంటంటే ప్రభువా, నా ఆస్తిపాస్తులు ఏం దొరికేనా, నా బ్యాంకు బ్యాలెన్స్ ఏం దొరికేనా? ఏమంటుండు? నీతి అంటుండు. పరలోకానికి వెళ్ళేది ఏదట? ఈ ధనాన్ని మొత్తం ఖర్చు పెట్టి ఏం సంపాదించుకున్నాడు ఆయన? బాగా గమనించాలి. లోకంలో నీకు వచ్చే ధనం లేకుండా ఎవరు బతకడం కాదు, ఉండాలి. కానీ ధనం మన మీద వేయొద్దు, మనమే ఏలికగా ఉండాలి. అంతేనా కదా? ధనము మనలో రూల్ చేయొద్దు, మనం ప్రతిదాన్ని రూల్ చేయాలి. అధికారిగా, రారాజుగా మనం ఉండాలి తప్ప దానికి మనం బానిసలుగా కాకూడదు. అది మన పాదాల కింద ఉండాలి తప్ప మన నెత్తి మీద ఉండకూడదు. అందుకనే దాని మీద చెప్తున్నాడు. నేనేం చేసిన అంటే ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నేనేం సంపాదించుకున్నా, నేను పరలోకానికి వెళ్ళేది. ఆయన ఒక కీ పాయింట్ చెప్తుండు. ఏమంటుండేకేనా దైవజనుడు, నువ్వు అన్నిటి విసర్జించి, తిమోతికి చెప్తుండు, విసర్జించి నీతియు, భక్తియు, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. నీ సంపాదన ఇది అని చెప్తూ వీటిని సంపాదించుకోవడానికి నేను అలుపెరగని ఒక యోధుడిగా, ఒక శ్రామికుడిగా నేను పోరాటం చేసిన. మంచి పోరాటం చేసి తిని అంటుండు. ఏమంటున్నాను? విశ్వాస సంబంధమైన మంచి పోరాడి తిని నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకే నువ్వు పిలువబడుతుంది తప్ప ఆస్తిపాస్తులో కాదు నాయన. దేన్ని పొందుట కాడ? క్రైస్తవులు దేని పొందుటకాడని పిలువబడరాటండి? చెప్పాలి. దేన్ని పొందుటకు పిలువబడరు? యేసుక్రీస్తు ద్వారా. ఏం పొందుకున్నామంటారు? ఉద్యోగం వచ్చిందయ్యా ప్రభు దయ వల్ల, పిల్లలు పుట్టినయా ప్రభు దయ వల్ల, పెళ్ళి అయిందయ్యా ప్రభు దయ వల్ల. ఇందులో ఉన్నాయి ఏమైనా ఉన్నాయా? పరలోకానికి తీసుకెళ్ళే మెయిన్ కీవర్డ్స్ చెప్పిండు. ఏమని? నీతి అన్నాడా? భక్తి అన్నాడా? ఈ సంపాదించుకున్నా అన్నాడు ఆయన. ఇయే నా సంపాదన, వీటి సంపాదించుకున్నాడు. నువ్వు ఏమన్నాడు? తిమోతికి ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రయాసపడు నాయన, నువ్వు ప్రయాసపడము. ఆ ప్రయాసం ఎప్పటిదాకా? నీ దేహంలో నీ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు. దేనికోసం పోరాడాలన్నాడు, ప్రయాసపడాలన్నాడు?
పరలోకం పొందడానికి. మీరు గమనించండి, దానికంటే పోరాటం ఎందుకు వస్తుంది? మనలో దుష్టత్వం పోవాలంటే అంత తొందరగా పోయేది కాదు, అవునా కాదా? మనలో కపటం పోవాలంటే అంత తొందరగా పోయేది కాదు, మనలో వేషధారణ పోవాలంటే అంత తొందరగా ఇది పోయేది కాదు. మీరు గమనించండి, మరక మంచిదే, సర్పెక్సెల్ అంటారు, రప్పున వెళ్ళిపోతే అవ తెల్లగా అయిపోతే ఏమిటే, అలాంటిది కాదు ఇది. ఇది మొండి మరక. ఈ పాపం అనేది, ఈ దుష్టత్వం అనేది మనల్ని అంటి పెట్టుకొని ఉండేది, పైనుంచేది కాదు, హృదయ అంతరంగంలో ఉన్నది, దేవుణ్ణి చూడకుండా చేసేది, గర్వంగా విర్రవీగేది, మనలను భ్రష్టులుగా మార్చేది. ఇది లోపల ఉండి మన భక్తిని దేవునికి అనుగుణమైన భక్తిగా మారకుండా, ఈ భక్తితో నువ్వు సరిపోతావులే అని మనల్ని మోసగించేదండి. ఇది మనల్ని మోసగించేది, మన ఆత్మీయ జీవితాన్ని భక్షించేది. ఇది ఎప్పటిదాకా పోరాటం? ఇవన్నీ గుర్తించిన మనము ఏం చేయాలి? దీని మీద యుద్ధం ప్రకటించాలి, అసూయ మీద యుద్ధం ప్రకటించాలి, వేషధారణ మీద యుద్ధం ప్రకటించాలి, కపటమైన దాని మీద యుద్ధం ప్రకటించాలి. మీరు గమనించండి, ప్రకటిస్తే మనం అయిపోతుంది. ఎందుకంటే మనం చూసుకున్నాగా గెరాసేన దేశంలో ఏమైపోయినాడు? దయ్యాలు పట్టినాయి. దయ్యం తన రూపాన్ని మార్చుకుంది. ఏం రూపం మార్చింది? పిచ్చోలు లేక, బట్టలు లేకుండా, నెత్తి పెంచుకొని, జుట్టు చెడిపోయి, తానం లేకుండా తిరిగితే అప్పుడు. ఇప్పుడు మంచి కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, జిగేలు మన లైట్లలో ఉండి నీ హృదయంలో ఇవి పెట్టింది. అప్పుడు బాహ్య సంబంధంగా చూపించింది ఎవడు? దయ్యం పట్టినట్టుగా విలువిల్లాడించి నురుగు కట్టించుడా. ఇప్పుడు పెద్ద మనిషిగా చలామణి అవుతూ భక్తి ముసుగులో వేషధారణ. వేషధారణ అర్థం అంటే వేషం ఎంతసేపు ఉంటుంది? ఊళ్ళల్లో కథలు చెప్పేది, ఒగ్గు కథలని, ఒగ్గు కథలు చెప్పేది, బుర్ర కథలు చెప్తారు కదా, ఇలా చిరుతలు కొట్టుకుంటూ కథలు చెప్పుకుంటూ ఆడేదన్నమాట. ఆయన వేషం వేసుకునేది, ఆ వేషం ఇప్పితే మళ్ళీ మామూలు మనిషి, అంతేనా? మనం కూడా భక్తి అనే వేషం వేసేస్తుంది తప్ప నిజమైన సంపూర్ణమైన భక్తిలోనికి పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుతో ఇగో వేషధారణ అనేది భయంకరమైనది. ఈ విషయాలే ఇవన్నీ కలబోసుకొని ఉంటున్నాయి మనిషిలో. దుష్టత్వాన్ని గుర్తించిండు, కపటాన్ని గుర్తించిండు, వేషధారణను గుర్తించిండు, ఏంటి ఇంకా మాటలను కూడా గుర్తించిండు. ఆ మాటలను గుర్తించిన ఆయన ఈ నాకు సంబంధం లేనివి, ఈ దుష్టుని సంబంధమైనవి, ఇవి తీసుకుంటే మీరు ఆత్మ సంబంధంగా మందిరంగా కట్టబడతారు, మీరే సజీవమైన రాళ్ళుగా మారుతారు, ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడతారు. ఏమైపోతారు? మీరు అనేకులను మీరు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నా నామాన్ని ఏమన్నాడు? ఘనంతా పరుస్తారు. దేవుని నామాన్ని ఘనంగా ఎంచాలంటే ఎవరి వల్ల? మన వల్లనే, అంతేనా కదా? మన వలనే దేవుని నామాన్ని ఘనంగా ఎంచబడాలన్నా మన వలనే, నమ్మిన బిడ్డల వలనే, ఘనహీనంగా ఎంచబడ్డాలన్నా మన వలనే ఖచ్చితం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో తిప్పుతూ ఉన్నారు, ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది, విన్నారా మీరు? ఆల్రెడీ వాళ్ళ భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఇక మాట్లాడుకుందారా అంటున్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు అటు వచ్చి పక్కన లేడు, దామా మాట్లాడుకుందామరా. ఒక ఆమె ప్రార్థన చేస్తుందట, ప్రభువా గ్యాస్ లేదు, పొద్దుగా చర్చికి వెళ్ళాలి, ఏం చేయాలనో ఎట్లో ఏందో అనే వరకల్లా కాదు, తెల్లారి వరకల్లా యేసుక్రీస్తు వచ్చి గ్యాస్ నింపించిపోయినాడు. గ్యాస్ నింపిస్తాడా యేసుక్రీస్తు? ముఖ్యమైన విషయాలు పక్కకు పెట్టి శరీర సంబంధమైన బోధ చెప్తే ఇది న్యాయమా? ఒక ఆమె ప్రార్థన చేసినా, ప్రభువా నాకు ఒక బ్రాస్లైట్ కావాలి, డిజైన్ కూడా చెప్పిండొచ్చు మహాతల్లి, పరలోకంతో ఇప్పుడే ఒకటి పడును కాక అని ప్రార్థన చేశాడు. ఉప్పటి కూడా మొదలు దొరికిందట. ఎవరి కడుపు పెట్టిందో ఏం కదా, వాడు పోయి వాడాడతాడు, దొరికి ఆనందపడుతుంది. అంటే ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోషపడతాడు దేవుడు. ఇంత చీప్ ప్రార్థనలు చేస్తుంది దౌర్భాగ్యాలు. నిజమండి, అన్ని దయ్యం పూసుకోలో చేస్తున్నాయి. అన్నీ ఎక్కడైనా బంగారం ఎత్తానడా, నిత్యజీవం ఎత్తానడా? ఎక్కడైనా ఆయన బాగు చేసినప్పుడు నీ పాపము క్షమింపబడ్డాడా? లేదు కానీ నువ్వు కోటేశ్వరుడు అయితే పాపం అని చెప్పిండా? నువ్వు పరలోకానికి వారసుడు. జక్కయ్య దగ్గరికి పోయిండు, ఏమన్నాడు? ఈ ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నీ ఇంటికి రక్షణ వచ్చినదా? చెట్టు దిగిరా అంటే వచ్చిందా లేదా? అందరూ గునుకురా లేదా? గునుకున్నాక వీళ్ళకి అర్థం కాదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర నేను ఎక్కువ తీసుకుని వీళ్ళందరికీ పంచిస్తా అంటే అందరూ మన లబ్ధి పొందిరా లేదా? యేసుక్రీస్తు ఏమన్నా గంటసేపు వాక్యం చెప్పిండా అని? గంట రకమైన వాక్యం విన్నోళ్ళు యేసుక్రీస్తు అర్థం కాలే. యేసుక్రీస్తు అక్కడో మాట ఇక్కడో మాట ఇన్నోడు యేసుక్రీస్తు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అని చెప్పిన వెంటనే పోయి ఆయన ఏం చెప్పకముందే ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నావు వానికి ఇచ్చేస్తానా, 3 అంతలు ఇచ్చేస్తాను, 4 అంతలు ఇచ్చేస్తాను, మొత్తం తీసుకున్న దానికి 3 అంతలు ఇచ్చేసినా లేదా? నిజమైన మార్పు అంటే అది. ఆయనలో ఏమున్నాయి? అప్పటిదాకా వీడు అన్యాయస్తుడు, వీడు మొత్తం మోసం చేస్తాడు ప్రజలను, పీడ్చుకు తింటాడు వీడు అని రకరకాలుగా నిందించారు. డబ్బులు ఇచ్చే వరకు పెద్ద గొప్ప హీరో అయిపోయినారు. ఎవరు?
అబ్బా ఇంత ఇచ్చే ఓడితాడగా జక్కయ్య గారు చాలా దండమయ్యా బాబు, మా ఖర్చులో మమ్మల్ని ఆదుకుంటాం, ఫస్ట్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటేందుకు దండం పెట్టిరు, డబ్బులు అడవరకల్లా ఈ దుర్మార్గుడు ఒకటే అడుగుతుందని అతనికి ప్రాపకాండం చేసిరు. ఎప్పుడున్న మనుషులు అంతేనండి, అవసరానికి పోయావు కాలు పట్టుకుంటారు, అవసరం తీరగానే గిడేంద్ర ఒకటే అడుగుతారు, నువ్వు ఇచ్చిన తీ పైసలు పెద్ద అడుగుతారు అన్ననా అన్న. అవసరం వస్తే ఏమంటారు, కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తినగడా నీ జుట్టు నా చేతిలో నీ జుట్టు పట్టుకుంటారు అంటారు. అవునా కాదా? జనాల స్వభావం అదే. ఎందుకంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నది. మనుషులను నమ్ముకునే అవసరం లేదు, మనమే మందిరంగా మారాలి. మందిరంగా మారకుండా చేసే దుష్టుడు ఎవరు? మనమే సజీవమైన రాయి, ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరంగా మారాలంటే మనలో ఏముండకూడదు? ఇది మందిరంగా మనం వాడుకుంటే ఇలా చెత్త ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? కాగితాలు నింపేసి అంత చెత్త ఎక్కడే ఉందనుకో వచ్చి కూకోగలమా? ఉచ్చిదాన్ని పక్కకి పెట్టి నీట్గా ఊడ్చేదాకా మనకు మనసు ఒప్పదు కదా. మరి నువ్వే మందిరంగా మారిపోయి నిర్జీవమైన దాన్నే ఇంత శుభ్రంగా ఉంచుకుంటే సజీవమైన ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలో, ఇంకెంత పరిశుభ్రంగా మార్చుకోవాలో మరి మీరే నిర్ణయం తీసుకోండి. తనలో ఉంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కొన్ని విషయాలు నీ పిల్లలకు చెప్పారు. మందిరానికి పోయినప్పుడు ఎలా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, అనాలోచకంగా పలకకుండా ఎలా మా నోటిని కాచుకోవాలని మోషే ద్వారా ఆయన మాట్లాడిన తండ్రి, నీ పాదములకు నీ చెప్పులు విడిచి నా యొద్దకు రా, ఇది పరిశుద్ధమైన స్థలం అన్నారు. నూతన నిబంధనములో మీరే ఆత్మ సంబంధమైన మందిరము, సజీవమైన రాయి. ఆ దేవాలయము రాజులు వచ్చారు, కూలగొట్టారు, రాజ్యాలు పోయారు, రాజులు పోయారు, అది నిర్జీవమైపోయింది. కానీ మీరు కట్టిన మందిరము యుద్ధ ప్రాతిపదికన దయ్యాలతో పీడింపబడి లోకానికి దూరంగా శ్మశానాలలో బ్రతికేవాడు నీ దగ్గరకు వచ్చి స్వససిద్ధుడై అతని బాగు చేసి నీ యొద్ద కూర్చోబెట్టుకున్నావు, బట్టలు ధరించుకున్నాడు. ఒక గొప్ప మందిరముగా, పరిశుద్ధాత్మక ఆలయంగా ఒక మందిరం కట్టారు. ఈ ఆలయాన్ని ఎవడు కూలగొట్టలేరు, నువ్వు కట్టుకున్న మందిరం కనుక. ఈ ఆలయము పరిశుద్ధాత్మకు మారాలి. ఈ ఆలయంతోనే అనేక మంది మారుతారు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు జనులందరిలో, అన్య జనులలో నీ నామము ఘనముగా ఎంచబడాలి అంటే మేము ఆత్మ సంబంధమైన మందిరములుగా మారాలి. వాళ్ళలో ఉన్న అసూయ, దుష్టత్వము, ఇవన్నీ మత్సరం ఇవన్నీ లేకుండా మేము బ్రతికిన నాడు నీ నామానికి ఘనత, నీ నామానికి మహిమ, నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా ఒక మందిరముగా మమ్మల్ని మరిచి మీరు వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరినీ నన్ను నేను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ప్రభునామన వందనాలు. విశ్లేషణ.